56వ సర్గలోకి ప్రవేశించాము. దాని పేరు మరణ శయనానంతర ప్రేత వ్యవస్థ. పేరు కొంచెం పెద్దగా ఉంది, భయానకంగానూ ఉంది, కానీ భయపడాల్సింది ఏమీ లేదు. మరణ శయన అనంతర, మరణం అనేదాన్ని శయనం, ఒక నిద్ర అని పిలిచారు. ఇది నిద్ర ప్రతిరోజు పోయేది, అది మహానిద్ర అంతే. మహానిద్రలోకి పోయారు. ఈ మహానిద్ర నుంచి అలా పరమాత్మలో ఐక్యమైపోవటం అనేది ఉత్తమమైనది. అందువల్ల మరణ శయన, శయనం అంటే ఒక నిద్రలాగా, అందువల్ల భయపడద్దు. దాని తరువాత, ఆ నిద్ర తరువాత ప్రేత వ్యవస్థ, జీవుణ్ణి ప్రేత అని పిలుస్తారు అని చెప్పుకున్నాము. అక్కడ వాడి గతి ఎట్లా ఉంటుంది అనే దాని విచారం. ఇది మనమందరము తెలుసుకోవాల్సిన విచారం. ఎందుకంటే ఈ విషయంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. వేదాలు, శాస్త్రాలు, గురువులు, పెద్దలు అందరూ కూడా పితృకర్మ చాలా గొప్పది అని చెప్తున్నారు. దానికన్నా శ్రేష్టమైంది ఏదీ లేదు. పితృకర్మని మరిస్తే సద్గురువుల అనుగ్రహం కూడా ఉండదు. పితృకర్మ చేయాలి అని అందరూ చెప్తున్నారు, చేయాలి అని చెప్తున్నారు, చేస్తున్నారు. కానీ 90% మందికి ఈ విషయంలో ప్రశ్న ఉంటుంది. ఏమిటి మనం ఇక్కడ వాళ్ళ పేరు మీద చేసే దాంతో వాళ్ళకు వచ్చేది ఏమిటి, ఈ కర్మ చేయటం వల్ల ఏమిటి ఉపయోగము అని కొంతమంది దీన్ని తప్పించుకునేందుకు ఆ రోజు 10 మందికి అన్నదానం చేస్తే సరిపోతుంది కదా, ఆ రోజు ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి కావాల్సిన ఆహారం ఇస్తే సరిపోతుంది కదా, లేదా వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి కొద్దిగా ఆహారం ఇస్తే సరిపోతుంది కదా, లేదా ఏవో పశుపక్షాదులకి ఆహారం పెడితే సరిపోతుంది కదా, లేదా ఎవరికో ఒకరికి స్వయం పాకం ఇచ్చి చేతులు కడిగేసుకుంటే అయిపోతుంది కదా. ప్రత్యక్షంగా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు తింటున్నారు కదా. ఎవరో పోయినవాడు తింటాడో పోతాడో మనకేం తెలుసు. వాడిని తలుచుకుని ఇవన్నీ పిండ ప్రదానాలు ఇవన్నీ చేయాలా అనే మాట. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం చాలా అనర్థం. ఎందుకంటే కొన్ని కర్మలు చేయాలి అని చెప్పిన వేదమే ఇది ప్రత్యక్షంగా కనిపించే ఫలాన్ని ఇచ్చేది కాదు. దీన్ని అనుభవించి తెలుసుకోవాల్సింది. ఇది చేస్తే మంచిది నాయన అని చెప్తున్నాయంతే. కొన్ని చేయాలి, చేస్తే మేలవుతుంది. అలా చేయకపోవటం వల్ల అనర్థం. అన్నదానం చెయ్యి, వద్దనలేదు. ఆ రోజు చెప్పిన కర్మ చేయాలి. ఆ రోజు ఈ కర్మ చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పిన కర్మ చేసి నువ్వు అన్నదానం చెయ్యి, ఇంకా ఏవైనా చెయ్యి, చాలా సంతోషం. అనాథాశ్రమానికి పెట్టు, వృద్ధాశ్రమానికి పెట్టు నీ దగ్గర ఉంటే. కానీ ఇది మాని అది చేయటం కాదు. ఎందుకు అంటే అన్నదానం చేయమని చెప్పింది కూడా వేదమే, వృద్ధాశ్రమంలో అన్నం పెట్టు అని చెప్పింది కూడా వేదమే, అనాథాశ్రమంలో పిల్లలకి పెట్టు అని చెప్పింది కూడా వేదమే, పశుపక్షాదులకు పెట్టు మంచిదవుతుంది అని చెప్పింది కూడా వేదమే. ఆ వేదశాస్త్రాలే ఈ పితృకర్మ చేయాలి, చేస్తే నీకు మంచిది అని చెప్పాయి. ఆ రోజు ప్రధానంగా ఆ భోక్తల్ని పిలిచి భోజనం పెట్టడం ముఖ్యం కదా, పిండ ప్రదానంతో పాటుగా. భోక్తలు లేకపోతే దానికి ఫలమే లేదు కదా. అంటే ఒకడికి మనం ఏదో ఆ రోజుకి కావాల్సిన జీవనాధారాన్ని ఇస్తూనే ఉన్నాం. ఇది లేకుండా పితృకర్మ లేదు, దాంతో పాటుగా ఉంది. అందువల్ల విహిత కర్మ అనేది చాలా ముఖ్యం. ఇలా ఎవరికి వారు మాకు తోచింది మేము చేస్తాము అని అంటే దానికి ఒక విధి విధానము లేకుండా పోతుంది. ఇలా చేయాలి అని వేదం చెప్పింది, అలా చేస్తే ఫలం వస్తుంది. నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఆ రోజు మా పితృదేవతల్ని స్మరించుకుని వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాం. దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చేస్తే సరిపోతుంది అంతే. ఇది కేవలం వేద దూషణ కోసం పుట్టిన మాట తప్పించి తెలుసుకోవాలి దీన్ని అని పుట్టింది కాదు. అది అనర్థం. వేదం చెప్పింది ఇదంతా పిచ్చి మాట అని ఊరికే ఒక మాటలో కొట్టేసేసి వీడికి తోచినట్టుగా వీడి చేసుకోవటం, దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల ఆ పితృకర్మ విషయంలో చేసి తీరాలి అని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ఎందుకు చేయాలి, చేస్తే అక్కడ కలిగే ఆ గతి ఏమిటి, ఆ ఫలాలు ఏమిటి అని తెలుసుకోవాలి అని మనకు చాలా ఉంటుంది. కర్మల్లో శ్రేష్టమైన కర్మ కాబట్టి దాని గురించి ఇక్కడ
ప్రసక్తం అక్కడ వచ్చింది కాబట్టి సందర్భం ప్రసంగవశాత్తు దాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీడి ప్రయాణం, ఆ ప్రయాణానికి కావలసినవి ఏవో పదార్థాలు అందాలి కదా, అలా అందినప్పుడు ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు అని చెప్పారు. దాన్నే ఆ విషయాన్ని ఇంకా కొద్దిగా పొడిగించి మనకి చెప్తున్నారు. ఆ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఆ ప్రేతుడి యొక్క అవస్థ ఎట్లా ఉంటుంది అని కూడా మనకి దీనిలో తెలుపుతున్నారు. వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తూ, ఆ మూర్ఛపోయిన విదూరథుడి కనుపాపలు తిరగసాగాయి. చూస్తున్నారు కదా వీళ్ళు, బయట విదూరథ శరీరం కనిపిస్తోంది, వాళ్ళలో ఏదో ఒక మార్పు, ఆ మార్పులో వాడి ఆ కనుపాపలు తిరిగాయి, కన్నులు కదలటం మొదలైంది, పెదవులు ఎండిపోయాయి, ప్రాణం ఒక్కటే మిగిలి ఉంది, అది ఇంకా చివరి అవస్థ అనుకోండి. అతడి శరీర కాంతి ఒక ఎండిపోయిన ఆకులాగా అయిపోయింది, అంటే అసలు ఎటువంటి కాంతి లేకుండా తయారయ్యాడు వాడు. ముఖకాంతి క్షీణించి ముఖమంతా పాలిపోయింది. ఇంకా అప్పుడు తుమ్మెదల రొదలాగా వాడి ప్రాణవాయువు ధ్వని చేస్తుంది. లోపల ఆ అవస్థ వచ్చేప్పటికీ కష్టం అనేది ప్రారంభమైంది కదా. ఆ కష్టం ప్రారంభమైనప్పుడు ఆ శబ్దాలు ఎలా ఉంటాయి, ప్రాణవాయువు శబ్దాలు, ఆ ప్రాణవాయువు ముక్కుల నుంచి బయటికి రావటం ప్రారంభమైంది. ఇది వీళ్ళు చూస్తున్నారు. విదూరథుడు ఇట్లా పడుకుని ఉన్నాడు, వాడి అవస్థ వాడిని చూస్తూ ఉన్నారు. మరణమూర్ఛ అనే అంధకూపంలో అతడి మనస్సు లీనమైపోయింది, ఇంద్రియ కార్యాలు స్తంభించిపోయాయి. మనస్సే లీనమైనప్పుడు ఇంకా ఇంద్రియ కార్యాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మనస్సు ప్రధానం. ఇంద్రియ కార్యాలన్నీ స్తంభించిపోయాయి, అవయవాల్లో కదలిక లేకుండా అయిపోయింది. వాడిని చూస్తే కూడా ఎటువంటి కదలిక లేక ఒక నిశ్చేష్టంగా పడి ఉన్నాడు. చిత్రపటంలో లాగా, ఒక రాతి బొమ్మలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా దానికన్నా చెప్పాల్సింది ఏముంది, వాడి గతి ఎట్లా ఉంది, వాడి అవస్థ ఎట్లా ఉంది మనకు అర్థమైపోతుంది. ఆకాశానికి పోవాలి అని కోరుకునే పక్షి చెట్టు కూలిపోతోంది, పెద్ద చెట్టు, అది ఎండిపోయి కూలిపోతుంది. ఏం చేస్తుంది అప్పుడు పక్షి? అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అలాగే ఇది ఈ శరీరం ఒక వృక్షంలాగా ఇంకా కొద్దిసేపట్లో కూలిపోతుంది అన్నప్పుడు ఆ పక్షి ఎగిరిపోయినట్టుగా ఆ విదూరథుడి శరీరం నుంచి ఆ జీవం అనే పక్షి ఎగిరిపోయింది. పక్షితో వర్ణించి చెప్తారు ఆ జీవుణ్ణి. ఇది జైన సంప్రదాయంలో వాళ్ళకి మోక్షం. ఆ జీవుడు పక్షిగా ఎగిరిపోతాడు అని సులభంగా, దాన్నే వాళ్ళు మోక్షము అని అంటారు. అక్కడ మన ఉపనిషత్తుల్లో కూడా ఆ జీవుడు పక్షిలాగా ఎగిరిపోవటం అనేది అది మోక్షం కాదు. అద్వైతంలో, వేదాంతంలో అది ఒక స్థితి, అట్లా వాడు ఎగిరిపోతాడు అని. వృక్షాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఆ పక్షి ప్రాణవాయువు ఆ విదూరథ రాజ శరీరాన్ని అట్లా విడిచి ఎగిరిపోయింది. ఆఘ్రాణ వృత్యుపహితమైన చైతన్యము అనే ఒక పదాన్ని వాడారు. అంటే వాసన తీసుకోవటానికి కావలసిన చైతన్యం, ఆ చైతన్యం ఉన్నప్పుడు వాయువులో ఉన్న సూక్ష్మ గంధాన్ని మనం గ్రహించినట్టుగా అది మనలో ఉంది. ఆ గాలి తీసుకునే, ఆ వాసన తీసుకునే శక్తి, ఆ చైతన్యం మనలో ఉంది. దాన్ని మర్చిపోకూడదు. మనం చేసే ప్రతి పనికి ఆ లోపల ఉన్న చైతన్యం ఆయా ఇంద్రియ స్థానాల్లో ఉండి అది ఆ పనులు చేస్తూ ఉంటుంది. దానికి కావలసిన ఆ చైతన్యము ఆ సూక్ష్మ గంధాన్ని తీసుకున్నట్టుగా వారు దివ్య దృష్టి వల్ల ఆకాశానికి వెళ్ళి ఆ జీవుణ్ణి చూస్తూ ఉన్నారు. వారికి మాత్రమే సాధ్యం అది, అందరూ చూడలేరు. జీవుడి ప్రయాణం ఎట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాడు వాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడి ప్రయాణం ఎట్లా ఉంటుంది అని అడిగితే అందరూ చెప్పలేరు. ఏదో అక్కడ చదువుకున్నది చెప్పచ్చు తప్పించి వాడిని మనం ఇప్పుడు చూసినట్టుగా చూడటం అనేది సాధ్యం లేదు. అది మనం మన శరీరంలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా ఉన్నవి చూస్తాం. అది ఇంద్రియాలకి ప్రత్యక్షం అయ్యేది కాదు అది. అందువల్ల వాళ్ళు ఆ జ్ఞాన దృష్టితో, ధ్యాన దృష్టితో, ఒక దివ్య దృష్టితో ఆ జీవుణ్ణి చూశారు. ఆ విదూరథుడి జీవ చైతన్యము ఆకాశంలో సూక్ష్మవాయువుతో కలిసి, అంటారు కదా అది మహావాయువులో కలిసిపోయాయి ప్రాణవాయువులు అని అంటారు కదా, అలా ఆ సూక్ష్మవాయువుతో కలిసి వాసనలను అనుసరించి, అక్కడ మనతో మన వాసనలు వస్తాయి.
ఎట్లా ప్రయాణం చేస్తాం మనము అంటే ఆ వాసనల ద్వారా ప్రయాణం చేస్తాం. ప్రాణం ఇప్పుడు ప్రాణంతో ప్రయాణం చేసినట్టుగా ప్రాణం ఉంది, ఇప్పుడు ఆ ప్రాణంతో ప్రయాణం చేస్తాం. అక్కడ వాసనలతో ప్రయాణం. తరువాత శరీరాలు ఇవన్నీ వాసనలు బట్టి వస్తాయి. వాసనలు అంటే నువ్వు నీలో సేవ్ చేసుకున్న ఒక కోరికలు, నీలో నువ్వు ఉంచుకున్న ఒక భావనలు, ఇవన్నీ కూడా వాసనలుగా పిలువబడతాయి. వాసన అని ప్రస్తుతానికి తెలుసుకోండి. ఆ వాసనలను అనుసరించి ఆకాశ మార్గంలో దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్నది. తుమ్మెదలు వాయువునందు ఉన్న గంధాన్ని అనుసరించినట్లుగా ఆ స్త్రీలిద్దరూ అంటే సరస్వతి అమ్మవారు, లీలాదేవి, వాళ్ళిద్దరూ కూడా ఆ జీవ చైతన్యాన్ని అనుసరించి వెళ్ళారు. వాడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చూడగలుగుతున్నారు వాళ్ళు మాత్రమే. తరువాత అతడి మరణ మూర్ఛ హడావిడి తగ్గింది. అంటే విడిచిపోయేప్పుడు ఎంత హడావిడి ఉంటుంది శరీరంలో చూసేవాళ్ళకి, వాడికి కూడా ఆ హడావిడి తగ్గింది. అంటే శరీరం అట్లా పూర్తిగా నిశ్చేష్టం అయిపోయింది. ముహూర్త కాలంలో అతడు లేదా ఆ జీవచేతనం, దాని తర్వాత ఏం పిలుస్తారు శరీరాన్ని, అప్పటి వరకు ఆ పేరు ఈ పేరు పిలిచిన వాళ్ళు కాస్త పేరు పోయింది, బాడీ అని అంటారు. అది అందరూ సత్యం, దాన్ని గ్రహించాలి. ఆ జీవచేతనము మరణమూర్ఛ నుండి తేరుకుని వాయువులో ఉన్న గంధకణంలాగా ఆకాశదేశంలో ఇలా అనుభవించసాగాడు. వాడి అనుభవం ఎట్లా ఉంది? బంధువులు చేసిన పిండ ప్రదానాది ఔర్ధ్వదైహిక క్రియల వల్ల నాకు ఈ స్థూల శరీరం ఉత్పన్నమైంది. అది వాడి భావన. ఓహో, వీళ్ళు పిండ ప్రదానాది కర్మలు చేశారు, నాకు అన్నం పెట్టారు, నేను తిన్నాను, నాకు శక్తి వచ్చింది, నేను వెళ్తున్నాను, నడుస్తున్నాను అని ఎట్లా అనుకుంటామో అక్కడ కూడా వాడు ఆ పిండ ప్రదానాది ఔర్ధ్వదైహికాలంటే ఊర్ధ్వదేహం, దేహాన్ని విడిచిపెట్టి ఆ జీవుడు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు చేసిన ఈ కర్మలు, ఈ పితృకర్మల ద్వారా నాకు ఈ వాసనా శరీరం, ఈ స్థూల శరీరం ఉత్పన్నమైంది అని భావన చేస్తాడు. తరువాతి రాబోయే కావలసిన ఆ శరీరాన్ని ఇచ్చే శక్తి ఈ పితృకర్మకి ఉంది. దాన్ని బట్టి వాడు ఆ శరీరాన్ని తీసుకుంటాడు. యమభటులు అక్కడికి వచ్చి ఆ శరీరాన్ని తీసుకుని పోతున్నారు. ఇది అన్ని గ్రంథాల్లోనూ అన్ని పురాణాల్లోనూ కనిపించేది. యమభటులు వచ్చి తీసుకువెళ్తారు శరీరాన్ని, అక్కడి నుంచి పిలుచుకెళ్తారు అని. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. యమభటులు అంటే ఏమిటి అనే మాట అది ఇక్కడ మనకి అప్రస్తుతం. అది ప్రాణి కర్మఫలంతో లభించినది, జనులతో నిండినది అయిన యమపురికి వెళ్ళాడు ఆ జీవుడు. అది ప్రయాణం. ఆ విదూరథ జీవుడు అట్లా ప్రయాణం చేశాడు. దాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రాప్తం వైవస్వతపురం ఆదిదేశ తతోయమః అస్య కర్మాణ్యశుభ్రాణి నైవ సంతి కదాచన నిత్యమేవావదాతానాం కర్తాయం శుభకర్మణాం భగవత్యాః సరస్వత్యాః వరేణాయం వివర్ధితః ప్రాక్తనోస్య శవీభూతో దేహోస్తి కుసుమాంబరే ప్రవిశత్వేష తం గత్వా త్యజ్యతామితి చేతస. అక్కడ ఆ యమభటులు తీసుకెళ్ళిన తర్వాత ఆ యమపురంలో, అది దక్షిణ దిక్కులో ఉంటుంది అని చెప్తారు కదా, అక్కడ ఆ యమపురంలో ఆయన దాటే వెళ్ళాలి ఎవరైనా సరే. ఆయన కనిపిస్తాడు, ఆయన వాక్కు వినిపిస్తుంది. ఆయన కనిపించడం చాలా అపురూపం అని చెప్పుకున్నాం కదా, దైవదర్శనం అయినట్టుగా ఆయన కనిపిస్తాయి. మహాత్ములు తరువాత ప్రయాణం చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ద్వారంలో ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడట. ఇది చెప్పింది యముడు. అంటే పుణ్యకర్మలు చేసిన వాళ్ళని వచ్చి పిలుచుకుని ఆతిథ్యం ఇచ్చి, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, మీకు ఇక్కడ పని లేదు, మీరు ఇంకా పై లోకాలకు వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడట ఆయన. అలా ఎవరెవరు ఏ ఏ కర్మలు చేసిన వాళ్ళని ఆయన అట్లా సత్కరించి పంపిస్తాడు అని చెప్పారు. అందువల్ల ఆ సత్కర్మలు చేయటం వల్ల ఫలం అక్కడ యమదర్శనం. యముడు యమధర్మరాజు అని, ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి, సామాన్యుడు కాదు ఆయన. ఆయన కనిపించడం అంత తేలిక కాదు. యమభటులు వచ్చారు. అక్కడ ఆ యమపురంలో ఈ జీవుడికి ఆ యమదర్శనం అయింది. యముడు ఈ జీవుడిని చూసి, ఎందుకంటే ఉత్తమ జీవుడు విదూరథుడు, ఆయన్ని చూసి అతడు చేసిన పాప పుణ్య కర్మలు ఏమిటి, వీడేం చేశాడు ఇప్పటి వరకు అనేది ఆలోచన చేశాడు. ఒకసారి ఆయనకు అన్నీ పూర్తిగా వీడి పుట్టుపూర్వోత్తరాలు కనిపిస్తాయి. అక్కడ కూర్చొని రాస్తూ ఉంటారు చిత్రగుప్తుడు. చిత్రగుప్త అనే పేరులోనే అంత ఉంది.
చిత్రంగా గుప్తంగా ఉంటుంది. అది ఎక్కడ దాగి ఉంటుందో తెలియదు. అది మనం చేసిన కర్మలన్నీ దాగి ఉంటాయి, ఒక కంప్యూటర్లో దాగి ఉంటాయి. ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయన టైంకి తీస్తాడు. దాన్ని తీసి ఓహో వీడికిది ఈ ఫలం ఆ ఫలం అని పుణ్యము పాపము దానికి తగ్గట్టుగా ఫలాలు ఇస్తాడు. వీడు చేసిన పాపపుణ్య కర్మలు ఏమిటి అని ఆలోచన చేశాడు. బాగా విమర్శ చేసి తర్వాత అక్కడ ఉన్న దూతలతో అన్నాడు ఆ యమధర్మరాజు ఏమని, ఇతడు ఎప్పుడూ కూడా పాపం చేయలేదు, వీడికి అసలు పాపం అనేది తెలియదు. ప్రాప్తం వైవస్వతపురం అస్య కర్మాణి అశుభ్రాణి నైవసంతి కదాచన. అశుభ్రం అంటే అశుభ కర్మలు, అశుభ కర్మ అంటే పాపకర్మ. ఆ పాపకర్మలు ఎప్పుడూ వీడు చేయలేదు, వీడన్నీ పుణ్యాలే చేశాడు. మనస్సులో కూడా ఎవరికి కీడు తలచలేదు వీడు. మనసా వాచ కర్మణ అంటారే, ఆ 3 విధాలుగాను వీడు పుణ్యమే చేశాడు. అటువంటి ఉత్తమ జీవుడు వీడు. పవిత్రమైన కార్యాలనే ఎప్పుడు ఆచరణ చేశాడు. అదే కాక సరస్వతీదేవి వరంతో ఇతడు వృద్ధి చెందాడు. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా వీడికి ఉంది. పుణ్యం చేస్తూ భక్తి మార్గంలో ఆ సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందాడు. వీడు సామాన్యుడు కాదు. ఇతడి పూర్వ శరీరం అంటే పద్మరాజ శరీరం, అది అక్కడ ఉంది కదా, ఆ పూలల్లో కప్పి పెట్టారు కదా ఆ శరీరాన్ని. ఆ పద్మరాజ శరీరం, ఆ పద్మరాజు అనే పేరుతో ఆ పువ్వులలో కప్పబడి ఉంది అక్కడ. ఇతడిని విడిచిపెట్టండి. ఇతడు ఆ పద్మరాజ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇతడిలో లోభాది దోషాలు లేవు. అశుభాణి, అశుభం అంటే లోభం. భగవద్గీతలో ఒక మంచి మాట చెప్పారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఏమిటది అంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్ త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం, దాన్నే ఇక్కడ గుర్తు చేశారు. నరకానికి 3 ద్వారాలు. నరకానికి పోవాలి అంటే ఈ 3 ద్వారాలు పట్టుకుంటే నరకానికి పోతాం. ఏమిటా ద్వారాలు అంటే కామ క్రోధ లోభాలు. ఈ 3 భయంకరమైనవి. అంటే ధర్మానికి విరుద్ధమైన కామం, ధర్మానికి అవిరుద్ధమైన కామంతో ఏ తొందర లేదు, ఏ ఇబ్బంది లేదు. ధార్మికమైన కామం అంటారు దాన్ని, దాంతో ఇబ్బంది లేదు. ధర్మ విరుద్ధమైన కామం, అది ఇక్కడ చెప్పేది. ధర్మ విరుద్ధమైన కామము క్రోధం. క్రోధం ఏదైనా ధర్మ విరుద్ధము, ధర్మ అవిరుద్ధ క్రోధం అనేది లేదు. క్రోధం ఏదైనా ఒకటే. ఆ క్రోధం అనేది పనికిరాదు. ధర్మ విరుద్ధమైన కామము, ధర్మ విరుద్ధమైన క్రోధము, పోనీ అలా కూడా అనుకోండి. లోభము, లోభం అంటే ఏమిటి? తన వస్తువుని తాను దాచుకునేదే కాకుండా ఇతరుల వస్తువు తనకి కావాలి. తన వస్తువుని పైసా దానం చేయడు, ఏ కష్టమో లేకుండా ఇతరుల వస్తువులు తనకు కావాలి అనుకోవటం, ఇది లోభం. ఇతరులకి దక్కకూడదు, ఇతరులు బాగుపడకూడదు, తానొక్కడే బాగుండాలి, తన వస్తువు ఎవరికి వెళ్ళకూడదు, ఇది లోభ బుద్ధి. ఈ 3 ఉంటే కామః క్రోధః తథా లోభః, ఈ 3 త్రివిధం నరకస్యేదం ద్వారం, ఇది ద్వారం. ఇది నరకానికి పోతాం. సరే, నరకానికి పోతే అక్కడి నుంచి మళ్ళీ ఏదో కష్టపడి వెళ్ళొచ్చు కదా అంటే ద్వారం నాశనమాత్మనః, ఆత్మనాశనం. ఆత్మనాశనం అయిపోతే ఇంకే ఎవరైనా తనని తాను పాడు చేసుకునే పని చేస్తాడా? లేదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదో ఆ సమయంలో ఫలం వచ్చేస్తుంది, సుఖంగా ఉందాము అనే దాన్ని విడిచిపెట్టి ఈ మాటని గుర్తు చేసుకుంటూ, ఓహో ఇది మనల్నే పాడు చేస్తుంది, అందువల్ల కేర్ఫుల్గా ఉండాలి అని ఎవరు అనుకుంటారో అటువంటి వాళ్ళని అక్కడ ఆ యమధర్మరాజు చూసి పై ఉత్తమగతిని ప్రసాదిస్తాడు. కామః క్రోధః తథా లోభః ద్వారం నాశనం ఆత్మనః. అందువల్ల దీన్ని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. ప్రయత్నం చేయాలి, ఊరికే పోదు, ఇది అంత సులభం కాదు ఇది. కానీ ప్రయత్నపూర్వకంగా దీన్ని విడిచిపెట్టినప్పుడు దాంతో మనకి మంచి ఫలాలు కలుగుతాయి. అదే ఆయన చెప్పింది. వీళ్ళలో లోభం అనే దోషము లేదు, కాబట్టి ఇతన్ని విడిచిపెట్టండి. ఇతడు ఏం చేస్తాడు అంటే పద్మరాజ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంత విచిత్రం! ఏదో జన్మ, ఉత్తర జన్మ వస్తే అది సహజం, అది ఏదో పై జన్మ వస్తుంది, భవిష్యత్తులో ఏదో జన్మ వస్తుంది అని. గడిచిపోయిన జన్మ ఆ శరీరంలోకి మళ్ళీ వీడిని ప్రవేశపెడుతున్నారు. ఒక్కసారి నా లైఫ్ రివైండ్ అయితే ఏమేమి చేసుకుంటాను అని అంటారు చాలామంది.
కానీ అది రిమైండ్ అయ్యేది కాదు ప్రపంచంలో. ఏదైనా రిమైండ్ అవుతుంది, కానీ ఆ కాలం మాత్రం రిమైండ్ అవుతుంది. ఏమి ఇచ్చినా రిమైండ్ కాదు. కానీ ఇక్కడ ఆ సరస్వతి అమ్మవారి కృప, ఆ యముడి అనుగ్రహము, దాంతో ఒక జన్మ గడిచిపోయి మళ్ళీ వెనక్కి జన్మకి వెళ్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇది ఎక్కడైనా సంభవమా? ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది ఏదో పోయినవాడు వచ్చాడండి అంటే అదో ఒకదాకా ఆశ్చర్యం. ఏదో అందుకనే 3 సార్లు ఆపుతారట పట్టుకెళ్ళి, ఎప్పుడు మధ్యలో ఆపి మళ్ళీ వాడికి చుట్టూ ఇవన్నీ పట్టుకుని ఉంటారు కదా, నాద్యాలన్నీ కొట్టి వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే సంగీతం అని పోయేటప్పుడు అందరూ వింటారు సంగీతం, వాడు మాత్రం వినడు. నేను ఎందుకు ఇది సంగీతం అంటే, అది వినైనా ఏమైనా లేస్తాడేమో వీడు అని 3 సార్లు ఆపి, ఈ 3వసారి లేచిన వాళ్ళు ఉన్నారు చాలామంది. 3వసారి లేచి ఇటువంటి అనుభవాలు ఎన్నెన్నో ఊళ్ళల్లో పల్లెల్లో జరుగుతూ ఉంటాయి. 3వసారి లేచిన వాళ్ళని చూసి భయపడిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, సంతోషపడిన వాళ్ళు కూడా అప్పుడు లేవాలి డప్పులన్నీ కొడతారు. వాడు ఏమైనా లేస్తే పారిపోతారు. ఇది విచిత్రం. అమ్మ దయ్యం వచ్చింది, భూతం వచ్చింది. లేస్తే సంతోషం, కానీ సంతోషపడిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో పోయి వచ్చాడండి అని సంతోషపడతారు. వాళ్ళని కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏమిటి, ఎక్కడికి పోయి వచ్చాడు వీడు, ఏం కథ అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. యమపురానికి వాళ్ళు ఇంకా కథలుగా చెప్తారు. టైం దొరికింది వాళ్ళకి. అడిగాం కదా మనం, ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు అంటే ఏమేమో చెప్తారు. వాళ్ళని ఊహించి చదువుకున్నవన్నీ కూడా చెప్తారు ఆ సమయంలో. ఈ అనుభవాలు చాలా ఉంటాయి మనకి. అలా ఆ శరీరం ఉన్నప్పుడు వస్తే అది ఒక విధం. వీడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం తీసుకుని అక్కడ పెరిగి పెద్దవాడయ్యి, వాడికి పెళ్ళి పిల్లలు అంతా అయింది, యుద్ధం జరిగింది. అబ్బా, ఇదంతా అయిన తరువాత, ఇది ఎన్నో జన్మల తరువాత, అప్పటి వరకు ఈ శరీరం ఉంది, ఆ శరీరానికి తిరిగి రావటం ఎక్కడైనా సంభవం అండి ఇది అనే ప్రశ్న వస్తుంది, మనకి రావాలి. వచ్చినప్పుడే తెలుస్తుంది ఇది కల్పన, ఇది స్వప్నము అని. రావటం కోసమే చెప్తున్నారు. అది స్వప్నంలో జరిగింది. వాడికి స్వప్నంలో జరిగింది వీళ్ళు సత్యంగా చూస్తున్నారు. వాడు ఏడ్చాడు, అయ్యో నాకు రక్తం వస్తోంది అని బాధపడ్డాడు. వాడిని చూసి వీళ్ళు ఏడ్చారు. అక్కడ ఆ భార్యతో వీళ్ళు మాట్లాడారు, ఆ శరీరాన్ని చూశారు, దాని ముందే ఉన్నారు. ఇవన్నీ జరిగి వాడు మళ్ళీ వెనక్కి ఆ శరీరానికి వెళ్తున్నాడు అంటే ఈ జన్మ కూడా స్వప్నమే అని తెలియటం కోసం అది ప్రధానం ఇక్కడ. దాంతోనే కదా ఈ ఉపదేశం ప్రారంభమైంది. స్వప్న సదృశము ఈ జగత్తు అని చెప్పేందుకోసం ఇది ప్రారంభమైంది కథ. అది అనిపించాలి, అది రావాలి. ఏంటండి ఇది అనుభవానికి విరుద్ధంగా ఉంది అని. అవును, విరుద్ధంగా ఉంది అన్నప్పుడే ఆ ప్రశ్న కలుగుతుంది నీలో. అందుకోసమే ఆ కథ చెప్తున్నారు అలా విచిత్రంగా. ఒకసారికి వచ్చిన జన్మ కాదు, ఎన్నో జన్మల తర్వాత వచ్చింది. ఇదంతా 8 రోజుల్లో జరిగిపోయింది. 8 రోజుల్లో జరిగిపోయింది ఈ కథ అంతా. ఆ వెనక్కి ఆ పద్మరాజు శరీరానికి మళ్ళీ వీడు వెళ్ళని అంటే చచ్చి బతికాడు అని, చచ్చిపోయాడు అనుకుని పడుకోబెట్టేశారు అక్కడ. మళ్ళీ వీడు లేవని వెళ్ళి అక్కడ చూద్దాం అప్పుడు ఏమవుతుందో, వీడేం చెప్తాడో కథలో అక్కడ విందాము. ఏదో చిన్న కళ చెప్తే పర్వాలేదు, వీడు ఇంకా కథలు సినిమాలుగా చెప్పేస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి? ఏమిట్రా ఒక కళలో ఇంత వచ్చిందా నీకు అని అనిపిస్తుంది కదా. అవునండి నిజం, ఇదంతా నేను చూశాను అని వాడు పూసగుచ్చినట్టుగా చెప్తాడు. ఇప్పుడు లేచినవాడు పద్మరాజు వాడితో ఏమైనా మాట్లాడితే అప్పుడు మనకే వస్తుంది సంశయం. అయ్యో ఇదేమిటిది, వీడికి అనుభవాలు కలిగాయి. మనకి కళలో అనుభవాలు కలుగుతాయి. లేచాక కొన్ని కళలు గుర్తుండి సంతోషపడేవాళ్ళు, కొంతమంది బాధపడేవాళ్ళు ఆ కళల్ని బట్టి. అటువంటి కళలు కూడా వస్తాయి మనకి. ఏదో ఒక కళ, చిన్న కళ, అరగంట కళ, గంట కళ, 3 గంటల కళ అయితే పర్వాలేదు. జన్మల కళ ఇదేమిటిది? ఎక్కడైనా ఎవరికైనా వస్తుందా అండి ఇన్ని జన్మల కళ అంటే? అది ఆ ప్రశ్న కోసమే అక్కడ ఆ కథను అలా చిత్రంగా చెప్తున్నారు. ఇతడు ఈ విదూరథ జీవుడు అక్కడికి వెళ్ళి ఆ పద్మరాజు శరీరంలోకి ప్రవేశించని, ఇది నా ఆజ్ఞ, వీడిని విడిచిపెట్టేసేయండి. ఈ జీవుడికి ఇంకా ఇక్కడ ఈ నరకంలో పని లేదు, కానీ అక్కడ ఆ భూమిలో ఆ పద్మరాజు శరీరంలో వీడికి ఇంకా పని ఉంది. అందుకనే విడిచేసేయండి, ఈ జీవుడికి ముక్తి ఇవ్వండి, ఇక్కడి నుంచి పంపించేసేయండి అని యమధర్మరాజు అక్కడ చెప్పాడు. చెప్తే దాని తరువాత యంత్రం నుంచి విడిచిపెట్టబడిన ఒక శిలలాగా, అంటే మనం దాన్ని పక్షుల్ని కొట్టడానికి వాడతారు, అది చాలా తప్పు అనుకోండి. క్యాటర్ పిల్లర్ అంటారు, దాంట్లో పెట్టి ఇట్లా వెళ్తుంది. అదే అదేదో మొత్తానికి క్యాటర్ పుల్ల ఏదో అదే
మొత్తానికి అది అర్థమైంది కదా, దాన్ని పెట్టి విడవటం. ఆ రాయి వెళ్తుంది అక్కడికి. ఏదైనా సరే ఏ యంత్రంలో పెట్టి, అది యంత్రం అంటే మన చేతితో విసిరితే రాయి వెళ్తుంది. అట్లా విసిరిన రాయి అనుకోండి. ఆ విసిరిన రాయిలాగా ఆ జీవ చైతన్యము ఆకాశంలో విడువ పెట్టబడింది. అక్కడ ఆ జీవ చైతన్యాన్ని ఆ లోకం నుంచి విడిచేశారు. ఇక అక్కడి నుంచి ప్రయాణం ఆ జీవుడిది. అది వెళుతూ ఉండగా ఆ జీవ చైతన్యం దానికోసమై బయట ఎదురు చూస్తున్న లీలా సరస్వతులు కూడా దాన్ని అనుసరించారు. వాళ్ళు లోపలికి వెళ్ళలేదు, బయటే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్తే యముడు చూస్తాడు, యముడికి కనిపిస్తారు వాళ్ళు. యముడు వాళ్ళతో మాట్లాడితే ఇదేమిటి యముడు గారు ఎవరితో గాలితో మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. వాళ్ళు బయటే ఎదురు చూస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానంలో అన్నారు. లేదా లోపలికి వెళ్ళారనుకోండి, లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళ శక్తితో యముడికి కనిపించలేదు అని అనుకోండి. లేదా కనిపించినా ఆయన మాట్లాడలేదు అనుకోండి. ఇవన్నీ ఎలాగైనా కూడా చెప్పుకోవచ్చు, పర్వాలేదు. మొత్తానికి బయట ఎదురు చూస్తున్న ఆ లీలా సరస్వతులు ఆ జీవ చైతన్యాన్ని అనుసరించి వెళ్ళారు. వాళ్ళు యమపురంలోకి ప్రవేశించలేదు అని చెప్పారు అక్కడ. ఆ స్త్రీలిద్దరూ రూపంతో ఉన్నా కూడా వారిని విదూరథుడు చూడలేకపోయాడు. బయటికి వచ్చాడు విదూరథ జీవుడు ఆ యమపురాన్ని నుంచి, కానీ అతడికి మాత్రం వీళ్ళిద్దరూ కనిపించలేదు. ఆ స్త్రీలిద్దరూ కూడా ఆ జీవుణ్ణి అనుసరిస్తూ ఆకాశమండలాన్ని, ఇతర లోకాల్ని దాటుతూ జగద్గృహం నుండి బయటపడి ద్వితీయ బ్రహ్మాండంలోకి ప్రవేశించారు. బ్రహ్మాండం అంటే మన శరీరాలే అని చెప్పుకున్నాం కదా. ఆ శరీరంలో ఉన్న హృదయ ఆ పద్మకోశం అదే బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం నుంచి బయటికి వచ్చి ఆ జీవుడు అక్కడ ఏవేవి ఆలోచించుకున్నాడో దాని నుంచి బయటికి వచ్చి ఈ జీవుడి హృదయ పద్మకోశంలోకి ప్రవేశించాడు. ఇది బ్రహ్మాండాన్ని దాటడం. ఇది సులభం కాదు. పక్కనే ఉన్నారు కదా, ఈ హృదయ పద్మకోశం నుంచి ఆ హృదయ పద్మకోశంలోకి అట్లా ఊరికే వెళ్ళొద్దాము అంటే అయ్యేది కాదు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతో తెలుసా? కొన్ని బ్రహ్మాండాలు. అందుకనే ఒకడి హృదయం ఒకడికి తెలియదు, యోగులకి మాత్రమే తెలుస్తుంది. అలా ఏమైనా తెలిసేట్టుగా ఉంటే మనం ఇట్లా బతకలేం, చాలా కష్టం. మనల్ని చూసి ఎవరేమనుకుంటున్నారో అది మనకి తెలియకపోవటం చాలా ఉత్తమం, చాలా మంచిది, సుఖంగా ఉంటాం. తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటే అప్పుడు ప్రారంభమవుతుంది కష్టమంతా కూడా. చాలా నరకం అది, వద్దు. అందుకనే భగవంతుడు పెట్టలే, మనకి సుఖాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనస్సే కాదు, మనస్సులో భావనలే కాదు, జీవుడు, ఆ జీవుడి కోశంలోకి వీడు ప్రవేశించటం, హృదయ పద్మకోశంలోకి ప్రవేశించటం. అది ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండం, ఒక శరీరాన్ని నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళే లోపల జరిగేది ఇదంతా కూడా. ఈ మధ్యలో యమపురాలు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, అక్కడే జరుగుతున్నాయి అవన్నీ కూడా. వెళ్తున్నాడు అనుకుంటే వెళ్తున్నాడు, వెళ్ళట్లేదు ఇక్కడే అవన్నీ అంటే ఇక్కడే. అది ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, దానిలో ఏమీ పెద్ద విషయం లేదు. జగద్గృహం నుండి బయటపడి ద్వితీయ బ్రహ్మాండంలోకి అంటే ఆ పద్మరాజు యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. అది అంటే మళ్ళీ పద్మరాజు గారికి ప్రాణాలు వచ్చాయి ఇప్పుడు. ఆయన ఇప్పటి వరకు కలగని ఆయన కలని ఆయన భార్య లీలాదేవి చూసి, ఆయన కన్న కళ అంతా ఈవిడ చూసి, ఇది మళ్ళీ ఈవిడ కళలోనే జరుగుతోంది, కళ కాదు ధ్యానం, ఈవిడ ధ్యానంలో జరుగుతోంది ఇదంతా. అది మర్చిపోకూడదు మనం. ఆవిడ ధ్యానంలో కూర్చుని ఇదంతా చూస్తోంది. ఆవిడ జ్ఞానం కోసం ఇది, ఆవిడికి జ్ఞానం కావాలి, ఆవిడ ప్రార్థించింది కదా, ఆవిడ కోసం ఇదంతా. ఆవిడ్ని అనుగ్రహించి సరస్వతి అమ్మవారు చేస్తున్న లీలా అని అనుకోండి. పోని మన భాషలో మనం చెప్పుకోవాలంటే అప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఆ ధ్యానంలో సరస్వతి అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తోంది అని. అక్కడ భూమండలానికి వచ్చి సంకల్ప రూపులైన ఆ రమణీమణులు అంటే సరస్వతీదేవి, ఆ లీలాదేవి ఆ సూక్ష్మజీవుడితో కలిసి పద్ముడి రాజధానిలోకి ప్రవేశించారు. వాళ్ళు ఆయన వెంటే వచ్చారు. ఈయన వచ్చి ఆ పద్ముడి ఆ హృదయ పద్మకోశంలోకి ప్రవేశించాడు, వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అంతా ఒక సినిమాలాగా జరుగుతున్నట్టుగా ఉంటుంది ఇది. ఏ సినిమాను పనికిరాదు దీని ముందు, అటువంటి అద్భుతమైన కథ ఇది. క్షణాద్వివిశతు స్వైరం వాతలేఖ యథాంబుజం సూర్యభాసో యథాంభోజం సురభి పవనం యథా. వాయుకణం పద్మంలోకి ప్రవేశించినట్టుగా, సూర్యకాంతి పద్మంలో ప్రసరించినట్టుగా, సుగంధము గాలిలో కలిసినట్టుగా వారు క్షణకాలంలో ఆ లీల యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. ఇప్పుడు ధ్యానం చేస్తున్న ఆ లీలాదేవిని
లీలాదేవే బయట ఉండి చూస్తోంది. ధ్యానం చేసి 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 ఆ శరీరం నుంచే బయటికి వచ్చి తాను ఆ శరీరాన్ని చూస్తోంది. ఓహో, ఈ శరీరంలో కదా నేను ధ్యానం ప్రారంభించాను. ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా దాటి నేను బయటికి వచ్చి ఆ శరీరంలో కూడా ఉంటున్న దాన్నై సర్వవ్యాపి అయి ఇప్పుడు ఆ శరీరాన్ని కూడా చూస్తున్నాను. ఇది యోగశక్తి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది దీని భావనతో అర్థం చేసుకోవాలి. విచిత్రంగా అనిపించవచ్చు ఇది ఈ మాట, కానీ ధ్యాన శక్తి అనేది అలా ఉంటుంది, దానికి ఉన్న ప్రభావం అలా ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు ఒక ప్రశ్న వేస్తాడు. బ్రహ్మన్ ప్రాప్త కథమసౌ శవస్య నికటం గృహం కథం తేన పరిజ్ఞాత మార్గో మృత శరీరిణ. ఇది మంచి ప్రశ్న శ్రీరాముడు మన కోసం అడుగుతున్నాడు. ఓ బ్రహ్మజ్ఞ, బ్రహ్మదేవ, బ్రహ్మ అంటే పరబ్రహ్మస్వరూపుడు అని, సద్గురువుని ఎప్పుడు పిలిచినా కూడా అలాగే అంత మర్యాదగా గౌరవంగా పిలవాలి అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. విదూరథుడి జీవ చైతన్యము ఎలా ఈ మార్గాన్ని తెలుసుకుని ఆ పద్ముడి శవమున్న ఆ గృహంలోకి ఎలా వచ్చింది ఆ జీవ చైతన్యం, ఇది నాకు ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, ఆ విదూరథ లీలకు, విదూరథుడి లీల ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు తన కూతురు మధ్యలో కనిపించి దారి చూపించి తీసుకువెళ్ళింది. ఆ కథ చెప్పుకున్నాం మనం, ఆ ఘట్టాన్ని చెప్పుకున్నాం. అక్కడ దివ్య శరీరంతో సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో ఆ కూతురు వచ్చి దారి చూపించి తీసుకువెళ్ళింది కాబట్టి ఆ విదూరథ లీలకు దారి తెలిసింది. ఇక్కడ ఎవరు చూపించారు వీడికి? ఈ విదూరథ జీవుడికి ఎవరు లేరే. మరి సరిగ్గా నేరుగా ఇక్కడికే వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇక ఎలా తెలిసింది ఇక్కడికే రావాలి అని? ఎవరు దారి చూపించారు? ఈ పద్మ శరీరానికే ఇలా నేరుగా వచ్చేందుకు కారణం ఏమిటి? దీనికి ఏం శక్తి పనిచేసింది? ఏ వాసన పనిచేసింది? ఎవరు దారి చూపించారు? ఎందుకు వచ్చాడు ఇలా? వేరే చోటుకి ఎక్కడికో పోవచ్చు కదా, దారి తప్పినట్టుగా ఏమీ కనిపించలేదే అని ఇవన్నీ కూడా మనస్సులో పెట్టుకుని శ్రీరాముడు అడిగారు. ఇద్దరికి మార్గజ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరు ఈయనకి నావిగేటర్ అయ్యారప్పుడు? ఎవరు దారి చూపించారు ఈ విదూరథ జీవుడికి? నాకు అది తెలియాలి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్తూ, తస్య స్వవాసనాంతస్థ శవస్య కిల రాఘవ తత్సర్వం హృద్గతం కస్మాత్ నాసౌ ప్రాప్నోతి తద్గృహం. దీనిలో ఆశ్చర్యం ఏముందయ్యా శ్రీరామ, ఎంత పెద్దగా అడిగావు నువ్వు. ఇదంతా జరిగింది ఆ పద్ముడి హృదయంలోనే కదా. ఎక్కడ జరిగింది? విదూరథుడి జన్మ ఇవన్నీ ఎక్కడ వచ్చాయి? ఆ పద్ముడి హృదయంలోనే కదా. మనకి జన్మ రావటము, ఈ శరీరము, ఈ చదువు, ఈ ఉద్యోగాలు, ఈ పదవులు, ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మన హృదయంలో కలిగినవే కదా. ఇవి నాకెట్లా జరుగుతున్నాయి అంటే ఆ జీవుడి హృదయంలో జరిగినవే కదా ఇవన్నీ కూడా. అలాగే ఓ శ్రీరామ, విదూరథ జీవ చైతన్యం యొక్క హృదయంలో వాసనాబలంతో పద్ముడి శరీరమే తాను అనే అహంకారం ఇమిడిపోయి ఉంది. అది బయటికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. తన హృదయంలో మాత్రం తాను పద్ముడు అనేది బలంగా అహంకారం ఉంది. అది ఆయన అక్కడికి తీసుకెళ్ళింది. ఇంక వేరే ఏం కావాలి? మనం ఊరంతా తిరిగి మళ్ళీ ఆ ఇంటికి ఎట్లా వస్తున్నాము అనే ప్రశ్నలాగా అయింది ఇది. ఎలా వచ్చారండి ఇంటికి? పక్కింటికి పోవచ్చు, కొడతారు పక్కింటికి పోతే, అందుకే పోలేదు. ఎలా వచ్చారు ఈ ఇంటికి వేరే ఇంటికి పోకుండా అంటే వాసన, అది అహంకారం, అది ఇది నా అడ్రస్సు, ఇది నాది అనేది ముందు నుంచి మన మనస్సులో అట్లా రిజిస్టర్ అయిపోయింది. అందువల్ల వచ్చాం. అందుకనే పిల్లల్ని చిన్నప్పటి నుంచి అడిగి 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 వాళ్ళని తయారు చేస్తారు. ఈ అడ్రస్ చెప్పు, మీ అమ్మ నాన్న పేరు చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు, ఎక్కడ ఉంటావు నువ్వు, అది మనం అడిగి 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 వాళ్ళకి తయారు చేసి ఒక వాసన, దాన్నే గుర్తు చేసుకుని పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఓకేజీ వచ్చేప్పటికి వాళ్ళ అడ్రస్ చెప్తారు, అడ్రస్సు ఫోన్ నెంబరు చెప్తారు. అప్పుడు నమ్మకం పిల్లల మీద, ఓహో వీడు ఎక్కడ విడిచినా ఒకవేళ తప్పిపోయినా కూడా ఇంటికి వస్తాడు అని. అలా కాదా ఇది ప్రపంచంలో. ఇట్లా వీడు అనుకుని రిజిస్టర్ చేసుకున్నాడు మనస్సులో, నేను పద్మజీవుడు, నేను పద్మజీవుడు. అది మనస్సులో అట్లా ఉండిపోయింది. నేను పద్ముడు అని అలాగే ఉంటావు నువ్వు. దానికన్నా పై మెట్టుకు వెళ్ళి, ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళి, నేను పరమాత్మని, నా శక్తి అనంతమైంది అని అనుకుంటే అనంతమైన శక్తి వస్తుంది. ఒక రోజులో రాదు అది.
అనుకుంటూ 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 ఉండాలి. అది ఎప్పటికో నిదానంగా మనస్సే చైతన్యం అయిపోతుంది, చిత్తమే చిత్ అయిపోతుంది. అలా అయ్యేంత వరకు అనుకుంటూ ఉండాలి. ఇక్కడ వాడు అట్లా భావన చేసి ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పిల్లలు అదే చెప్పినట్టుగా వాడు ఎటు విడిచినా కూడా మళ్ళీ అక్కడికే వస్తాడు. అలాగే అంత సులభంగా ఆ పద్మ శరీరానికి వచ్చి చేరుకున్నాడు. అందువల్ల అది ఎవరి సహాయము లేకుండా ఆ జీవ చైతన్యము ఆ పద్మజీవుడి ఆ శరీరంలోకి అక్కడికి రాగలిగింది అని తెలుసుకోవాలి. మన కళ నుండి మనల్ని మేల్కొల్పటానికి, మన కళ నుంచి మనం మేల్కోవటానికి ఎవరి సహాయం కావాలి? మనకి ఎవరైనా లేపాలా వచ్చి కలగనంటున్నా లేవండి అని. అంటే మనం బయట మాట్లాడి ఏదైనా అరిచి గోల పెడితే అప్పుడు లేపుతారు, ఏదో అయింది వీడికి అని, దయ్యం పట్టిందేమో అని, అది వేరే విషయం. కానీ మన కళ నుంచి మనం అట్లా బయటికి వస్తున్నామో లేదా గాఢ నిద్రకి వెళ్తున్నామో ఇదంతా ఆటోమేటిక్గా ఎవరి సహాయము లేకుండా జరిగిపోతుంది. జరిగినట్టు కూడా తెలియకుండా జరిగిపోతుంది. అలా కళ నుంచి ఇంకో కళకి వెళ్ళినా, కళ నుంచి మేల్కొన్నా, కళ నుంచి గాఢ నిద్రకి వెళ్ళినా ఎంత సులభంగా జరిగిపోతుందో అలాగే ఆ విదూరథ జీవ చైతన్యము ఈ పద్ముడి శరీరంలోకి, ఆ హృదయ పద్మంలోకి వచ్చి చేరుకుంది. ఇది జరిగింది అక్కడ అని చెప్పారు. చెప్పి భ్రాంతి మాత్రం అసంఖ్యేయం జగజ్జీవ కణోదరే వటధానాతరుమివ స్థితం కోవా నపశ్యతి యథా జీవద్వపుర్బీజం అంకురం యది హృది పశ్యతి స్వభావభూతం చిదణు త్రైలోక్య నిచయం తథా నరో యథైకదేశస్థో దూరదేశాంతరస్థితం సంపశ్యతి నిధానం స్వం మనసా నారతం సదా తథా స్వవాసనాంతస్థం అభీష్టం పరిపశ్యతి జీవో జాతి శతాఢ్యోపి భ్రమే పరిగతోపి సన్. ఇంకా దానికి సమాధానం ఎలా చెప్తున్నారు అంటే, ఒక మర్రి విత్తనం ఉంది, వటబీజము అంటారు. ఆ మర్రి విత్తనం ఉందే, దానిలో తన యందు సూక్ష్మ రూపంలో ఉన్న వృక్షాన్ని తాను భావన చేసినట్టుగా. ఎంత విచిత్రం! ఒకసారి చూసారా ఎప్పుడైనా ఆ భూమిలో వేసిన ఆ విత్తనం నుంచి మొలకెత్తటం అనేది? ఎంత విచిత్రంగా ఉంటుంది ఆ దృశ్యము! ఎట్లా సాధ్యమైంది ఇది? ఒక మహాత్ముడు, ఒక మహాశక్తివంతుడు లేదా ఒక శక్తి ఉన్నవాడు, వాడు ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వాడిని అందరూ హింసిస్తూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే అందరూ తొక్కుతూ ఉంటారు, తొక్కి పడేశారంటారే. అట్లా తొక్కుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారట, నేను వీడిని పాడు చేస్తున్నాను, వీళ్ళని తొక్కేస్తున్నాను. కానీ వాడు అనుకుంటారట, నేను విత్తనము, నన్ను వీళ్ళు తొక్కుతుంటే నేను భూమి లోపలికి వెళ్తున్నాను, వెళ్ళి మళ్ళీ మొలకెత్తి పైకొచ్చి మహావృక్షమై వీళ్ళకే ఫలాన్ని ఇస్తాను అని అనుకుంటాడట మహాత్ముడు. అది విశేషం, అట్లా అనుకోవాలి. అప్పుడు గోడకేసి కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి వస్తాడు. మహాత్ముడి యొక్క సత్వం అట్లా ఉంటుంది అని, ఆ శక్తి అట్లా ఉంటుంది అని. ఎంత అద్భుతమైన మాట అండి అది. అట్లా ఆ బీజము ఆ లోపల నుంచి భూమిని చీల్చుకొని పైకి వచ్చి మొలకెత్తింది. ఎట్లా ఇది సాధ్యమైంది? ఇది ఎన్నెన్నో కారణాలు చెప్తాం మనం. ఇది భూమిలో సారం ఉంది, లేదా అక్కడ తేమ ఉంది, నీళ్లు వేసాము, ఇవన్నీ చెప్తాము సరే, కానీ ఆ బీజంలో జీవశక్తి ఉంది అనేది మర్చిపోతాం. ఇవన్నీ మనం చెప్పేవన్నీ కూడా దానికి ఉపయోగించే సహకారులు ఇవన్నీ. కానీ అసలైంది ఏమిటి? ఓహో, ఇవన్నీ ఉంటే వస్తుంది ఆ బీజం. అవును, వస్తుంది. అయితే ఆ బీజాన్ని తీసుకువెళ్ళి బాగా వేయించేసేయండి. దాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు నాటారు, మీరు ఎరువు వేశారు, నీళ్లు పోశారు, సూర్యరశ్మి దాని మీద పడింది, చంద్రకిరణాలు పడ్డాయి, వస్తుందా? రాదు. ఎందుకు రాదు? దాంట్లో ఆ జీవ చైతన్యం లేదు. ఆ జీవ చైతన్యం ఉన్నా కూడా అది అట్లా రావటానికి ఏమిటి కారణము? ఏమిటి కారణం అంటే, ఆ బీజం ఉందే, ఆ బీజము తనలో వృక్షాన్ని భావన చేసింది. తనలో వృక్షాన్ని భావన చేసింది కాబట్టి ఆ బీజము మొలకెత్తి పైకి వస్తుంది. ఇది కారణం. ఇది మనకు తెలియదు. అందుకనే విత్తనాలకి పూజ చేసి తర్వాత పోయి నాటే పద్ధతి మనది. అంటే జీవులు వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని మనలో ఉన్న ఆ శక్తి కణాలు, వీర్య కణాలు అనండి, లక్షలాది వీర్య కణాలు, వాటిలో ఏదో ఒకటి పోయి జీవం అవుతుంది. ఏమిటది? జీవభావన చేసింది. అది అన్ని కోట్లాది కణాల్లో అది జీవభావన చేసింది. మనం జీవభావన చేసాం, అందుకనే పుట్టాం.
ఆ జీవ భావన అనేది ఉంది, అది జీవ చైతన్యం. అది చిన్న విషయం. అది అక్కడ ఆ బీజంలో వటవృక్ష భావన ఉంది. చిన్నది ఇది, మరీ గింజ ఎంత ఉంటుందండి? ఆ మరీ గింజలో వృక్షం అంతా ఉంది, లేదనటానికి లేదు. అది అందుకనే ఆ ఉదాహరణ చూపిస్తున్నప్పుడు ఆయన తీసుకురా ఒక మరిగింజ, అగ్రోధ బీజం అని కొట్టు, ఎక్కడ ఉంది చెప్పలేము. విచిత్రం అది. అంతటా ఉంది. ఎక్కడ ఉంది అంటే అంతటా ఉంది. అలాగే ఆత్మ చైతన్యం కూడా అంతటా ఉంది. నీళ్లలో కలిపేసిన ఉప్పు ఎక్కడ ఉంది? కింద ఉందా, మధ్యలో ఉందా, పైన ఉంది? అంతటా ఉంది. అలా ఆత్మ చైతన్యం అంతటా ఉంది అని అలా ఉదాహరణలు చెప్పారు కదా రకరకాలు. అలా ఈ వృక్ష బీజము, ఈ వటవృక్ష బీజం తనలో ఆ వృక్షాన్ని భావన చేసింది. భావన చేసిన ఆ బీజము మొలకెత్తి వృక్షమైంది. చేయనిది అట్లా మొలకెత్తి వృక్షం కాదు. అది అనుకుందనుకోండి, అయ్యో నేను మొలకగా ఉన్నప్పుడే పోతాను, నన్ను ఎవరో పీకి పడేస్తారు అని అనుకుందనుకోండి, అది వృక్షం కాలేదు. ఇది కూడా తన భావనే. విచిత్రం. అందువల్ల భావన అనేది గొప్పగా చెయ్యి, అప్పుడు గొప్పవాడివి అవుతావు అని. ఆ వృక్షాన్ని తగిన సమయంలో కారణాలు లభించినప్పుడు పరిపూర్ణంగా వృద్ధి పొందిన స్థితిలో చూసినట్టుగా దానికి సమయం రావాలి. ఉరికే వేయంగానే అది అట్లా మొలక కాదది. దానికి కావలసినవన్నీ దొరకాలి. ఇవన్నీ అవసరం. సహకారులు ఇవన్నీ కూడా అవసరం. దానికి మంచి ఒక ఇసుకలో వేస్తే రాదు, దానికి కావలసిన ఎరువు లేకపోతే రాదు, నీళ్ళు లేకపోతే రాదు. దానిలో జీవ చైతన్యం ఉంది కదా, దాన్ని బయట ఊరికి ఎట్లా పెడితే వస్తుందా? రాదు. కొన్ని సందర్భాల్లో గోడల సందులోనే మళ్ళీ మొలకెత్తి వస్తుంది. అది విచిత్రం. దానికి అక్కడ సహకరించే కారణాలు ఎక్కడ దొరికితే అక్కడ అది వృక్షం అవుతుంది, అక్కడ మొలకెత్తుతుంది. అది దాని శక్తి, ఆ జీవ చైతన్యం యొక్క శక్తి అలా ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న ఆ వృక్షాన్ని తగిన సమయంలో తానట్లా చూసుకుని భావన చేసి దానికి కావలసిన ఈ కారణాలు ఇవన్నీ లభించినప్పుడు పరిపూర్ణంగా అది వృద్ధి చెంది ఆ వటవృక్ష స్థితిలో తనని తాను చూసుకున్నట్టుగా, దాన్ని మనం బయట వాళ్ళని చూసినట్టుగా వటబీజము తనలో తనే వృక్షాన్ని చూసి జీవ చైతన్యం కూడా తన హృదయంలో ఉన్న వాసనల ఉద్బోధకాలు లభించినప్పుడు అవి పరిపుష్టాలు కావటాన్ని చూస్తుంది. ఆ జీవ చైతన్యము తనలో ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని చూసింది. చూడటం వల్ల దానికి కావలసినవన్నీ దొరికినప్పుడు ఆహారం సరిగ్గా అందాలి, మాతృగర్భంలో సరిగ్గా పెరగాలి, పెరిగిన తర్వాత ఒక శరీరం వస్తుంది, ఆ శరీరం వచ్చిన తర్వాత దానికి కావలసినవి అందిన తర్వాత అది పెరుగుతుంది, పెరిగిన తర్వాత జన్మించిన తర్వాత కూడా దానికి సరి అయిన పోషకాలు ఉన్నప్పుడు అది పరిపుష్టం అవుతుంది, పూర్ణ శరీరం అవుతుంది. అలాగే అదేవిధంగా ఇక్కడ ఈ జీవ చైతన్యము నశించిన బీజము తన యందు ఉన్న అంకురాన్ని గ్రహించగలిగినట్టుగా చిత్స్వరూపుడైన జీవుడు కూడా తన యందు సంస్కార రూపంలో ఉన్న ముల్లోకాలను అనుభవిస్తాడు. అది దానిలో ఇంకా శక్తి ఉన్న ఒక బీజం. అది ఆ బీజం ఏం చేస్తుంది? తనలో ఉన్న వృక్షాన్ని గ్రహిస్తుంది. ఇది చక్రం, ఇది ఇట్లాగే తిరుగుతూ ఉంటుంది. అయితే పుట్టిందేది? వృక్షమే పుట్టిందా, బీజం పుట్టిందా అంటే చెప్పలేని పరిస్థితి. అదే కోడి ముందా, గుడ్డు ముందా అంటే చెప్పలేని పరిస్థితి. లాగా బీజం ముందా, వృక్షం ముందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇది ఒక జీవ చక్రం. ఇది తనని తాను ఎట్లా భావన చేసిందో ప్రారంభంలో అట్లా ఉంది. అది ఆ జీవుడు కూడా తనలో ఉన్న సంస్కార రూపంలో ఉన్న ముల్లోకాలను అనుభవిస్తాడు. తన సంస్కారంలో ఎలా ఉంటే ఆ సంస్కారాన్ని బట్టి వాడికి ఆయా స్థితులు, ఆయా పదవులు, ఆయా పేర్లు, ఆయా అనుభవాలు అవన్నీ కూడా కలుగుతాయి. అందుకనే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని పిలుస్తారు. అదే కారణం. అంటే భావన, ఎంత నువ్వు భావన చేసుకున్నావో దాన్ని బట్టి అంత. ఒకే భావన చేస్తే దానికి తగ్గ కర్మ కూడా చేసి ఉండాలి. చేసి ఉంటే దానికి తగ్గ ఫలాలు వస్తాయి. పోనీ ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, ఇప్పుడైనా మంచి భావనలు చేసి మంచి పనులు చేస్తే దానికి తగ్గ మంచి ఫలాలు వస్తాయి అని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనుష్యుడు మరొక ప్రదేశంలో తాను దాచి ఉంచిన ధనరాశులను భావనాబలంతో చూసినట్టుగా ఎక్కడో అరణ్యంలో దాచి వచ్చాడు వీడు. ఇక్కడ పెడితే లాభం లేదు, ఎవరికీ కనిపించకుండా ఉండాలి అని ఎక్కడో దాచి ఉంచాడు. వీడే ఎక్కడో ఇంకో స్థలంలో పెట్టి వచ్చాడు.
దాన్నే గుర్తు చేస్తూ ఆ ధనరాశుల్నే వీడు చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నాయి అని వీడికి మాత్రమే తెలుసు. అక్కడ దాచిపెట్టి వచ్చాను, ఎలా ఉందో ఏమిటో కథ. వాటినే వీడు భావనా బలంతో చూస్తూ ఉన్నట్టుగా, ఎవరికి తెలియంది వీడికి తెలుసు. ఓహో, ఈ ప్రాంతంలో ఈ బండరాయి కింద నేను దాచాను, ఈ చెట్టు కింద పెట్టాను, వాడికి మాత్రమే తెలుసు. వాటినే వాడు చూస్తూ ఉంటాడు. అలాగే జీవుడు నూర్ల కొద్దీ జన్మలు గడిచి, ఎన్నో జన్మలు గడిచిపోయాయి, భ్రమలో పడుతూ ఉన్నా కూడా పూర్వవాసనలందు తన అభీష్టాన్ని దర్శిస్తాడు. తనకు అక్కడ ఏ అభీష్టం, ఏ కోరిక మిగిలిపోయిందో దాన్ని మళ్ళీ ప్రారంభించి దాన్ని ఆ కోరికని పొందటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది పూర్వవాసన కథ. ఇది భ్రాంతి అయినా కూడా వాడికి అది సత్యంలాగా కనిపిస్తుంది. ఎన్నెన్నో జన్మలు గడిచినా కూడా ఒక జన్మలో మధ్యలో ఆగిపోయారు. పూర్తిగా జన్మ కాలేదు. ఏదో అనుకున్నారు, కాలేదు. ఏదో అవ్వాలి అనుకున్నారు, ప్రారంభించారు, కానీ పూర్తి కాలేదు. ఈ మధ్యలోనే శరీరం విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? మధ్యలో ఆగిపోయి ఉంటే మరో జన్మ వచ్చింది వాడికి. ఆ జన్మలో కూడా అనుభవించాడు. ఆ జన్మ అయిపోయిన తర్వాత లేదా ఆ జన్మలోనే ఉన్నట్టుండి మారిపోతారు. ఏమిటో విచిత్రం ఇది అండి. ఒక 20-30 ఏళ్ళ వరకు బాగానే ఉన్నారు, ఏమైంది వీడికి నన్నట్టించి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాగానే ఉన్నారండి వీళ్ళు. ఉన్నట్టుండి నాస్తికులు అయ్యేవాళ్ళు కొంతమంది, ఉన్నట్టుండి ఆస్తికులు అయ్యేవాళ్ళు కొంతమంది, ఉన్నట్టుండి మంచివాళ్ళగా మారిపోయేవాళ్ళు కొంతమంది, ఉన్నట్టుండి ఏదో రాక్షసుల్లాగా ప్రవర్తించేవాళ్ళు కొంతమంది. ఇది ఎలా వచ్చింది వీళ్ళలో అని, అసలు ఈ సంస్కారమే లేదే వీళ్ళలో అంటే ఏదో జన్మలో ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అయింది అని అర్థం. ఈ జన్మ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు, లేదా మళ్ళీ ప్రారంభం అవుతుంది. అందువల్ల నువ్వు చేసుకున్నవి, నువ్వు అనుకున్నవి నిన్ను విడిచిపెట్టకుండా వెంటాడతాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పే విషయం అది. పూర్వజన్మ స్మృతి అప్పుడు కలుగుతుంది వాడికి. ఎందుకంటే అది ఆ జీవుడి హృదయంలో ఉంది. దానిలో ఒక సిమ్ కార్డులో దాచినట్టుగా వాడు హృదయంలో దాచి ఉంచాడు. అది మళ్ళీ వాడికి గుర్తుకు వస్తుంది. ఇది కారణం అని శ్రీరాముడు అడిగిన దానికన్నా ఎక్కువగా సమాధానం చెప్పారు. అది సద్గురువుకు ఉండే అనుగ్రహం. ఆయన అడిగింది ఇంత, ఈయన చెప్పింది అంత చెప్పి ఆ ప్రశ్నలకి సమాధానం అయిన తర్వాత శ్రీరాముడు ఇంకొక ప్రశ్న, అంటే మనం చెప్పుకుంటున్న విషయానికి సంబంధించిందే ఆ ఇంకొక ప్రశ్నని కూడా ఆయన అడుగుతాడు. అది చాలా ఉపయోగకరమైన ప్రశ్న. అంటే ఈ కాలంలో వాళ్ళకి చాలా ముఖ్యమైన ప్రశ్న అది. వాళ్ళ కోసం మనం చేసే కర్మలు ఎలా వాళ్ళకి ఉపయోగపడతాయి, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అని అడిగే ఒక ప్రశ్న. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం.